ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వెళ్లి, స్వామి, చాలా అలసిపోయాను, నా మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు, ఏదైనా జరిగితే దాని గురించే ఆలోచనలు, నిద్ర పట్టడం లేదు, ఏం చెయ్యాలి, దారి చూపించండి అని ఏడుస్తాడు. అది విన్న దేవుడు చిన్నగా నవ్వి, రేపు నది ఒడ్డు దగ్గరకు రా, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాను అని చెప్తాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి నది వద్దకు వెళ్ళగా దేవుడు అతనికి ఒక గిన్నెను ఇచ్చి, ఈ గిన్నెను పూర్తిగా నింపి నది అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ గిన్నె నుంచి చిన్న నీటి చుక్క కింద పడినా నీ ప్రాణాలు పోతాయి అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ గిన్నెను నింపి చాలా జాగ్రత్తగా నడుస్తూ వెళ్తాడు. కానీ దారి మధ్యలో కొంతమంది అతని వైపు చూసి నవ్వుతూ హేళన చేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పూర్తి ధ్యాస ఆ గిన్నెపైనే ఉంచి నదిని దాటుతాడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి వైపు చూస్తూ, దారిలో ఎవరినైనా చూసావా అని అడుగుతాడు. నేను ఎవ్వరినీ చూడలేదు స్వామి, నేను కేవలం గిన్నెపైనే దృష్టి పెట్టాను అని చెప్తాడు. దేవుడు, అంతే నాయన, ఇదే జీవిత రహస్యం. నీ యొక్క ధ్యాస అంతా బయట విషయాల మీదనే కేంద్రీకృతం అయ్యుంటే నీ మనస్సు ఎల్లప్పుడూ అశాంతంగా అస్థిరంగా ఉంటుంది. నీ లక్ష్యం మీదనే నీ దృష్టిని కేంద్రీకరిస్తే బయట ఏ విషయాలు నిన్ను ఏమాత్రం కదిలించలేవు అని జ్ఞానోదయం చేస్తాడు. మీరు శివభక్తులైతే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.